0% commission, low and fair prices. Download Volta app now. Enjoy Voltastic rides. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాపు సంక్షేమ సేన చీలిక దిశగా నడుస్తుందా? జనసేన పార్టీకి అనుబంధంగా కాపుల సంక్షేమం కోసం ఒక సంస్థగా ఆవిర్భవించి అలానే ప్రజాసేవ చేయడం ద్వారా రాజకీయ చైతన్యాన్ని కలిగించాలనేటువంటి లక్ష్యంతో ఈ కాపు సంక్షేమ సేన ఆవిర్భవించింది. అయితే పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా ఈ మధ్యకాలంలో రాస్తున్నటువంటి లేఖాస్త్రాల వలన జనసేన పార్టీ అపఖ్యాతి పాలవుతుందనేటువంటి విమర్శ అంతర్గతంగా కాపు సంక్షేమ సేనలోనే జరిగినట్టుగా తెలుస్తుంది. ఇదే క్రమంలో కాపు సంక్షేమ సేన ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి మలినీరు తిరుమలరావు తన పదవికి రాజీనామా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, హరిరామ జోగయ్య వ్యవస్థాపక అధ్యక్షులుగా కాపు సంక్షేమ సేనకున్నారు, ఆయనకి ఇన్ఫామ్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. ఈ తరుణంలో ఒకవేళ కాపు సంక్షేమ సేనలో తన చర్యల వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే కాపు సంక్షేమ సేన కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనేటువంటి ఆలోచనతో హరిరామ జోగయ్య మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ప్రస్తుతానికి కాపు సంక్షేమ సేనలో ఉన్నటువంటి అన్ని కమిటీలని రద్దు చేసి జూన్ నెలాఖరు వరకు రాజకీయ కార్యకలాపాలకి దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని తెలియజేస్తూ ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏంటో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరిరామ జోగయ్య గారు సీనియర్ పొలిటీషియన్, కాంగ్రెస్ పార్టీలో అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి, మాజీ ఎంపీ, అలానే రాష్ట్రానికి మంత్రిగా కూడా చేశారు. ఆయన కాపు సంక్షేమ సేనని 2021లో ఏర్పాటు చేశారు. 2021లో ఏర్పాటు చేయడం ద్వారా కాపులకి సంబంధించి రాజకీయ ఉద్యమాలు కావచ్చు, కాపుల సంక్షేమం కోసం పోరాటాలు చేసేటువంటి క్రమంలో ఈ సంస్థ పోరాడుతుంది. అలానే రాజ్యాధికారం తీసుకొచ్చేటువంటి క్రమంలో జనసేనకి అనుబంధంగా వ్యవహరిస్తుంది అనేటువంటి రీతిలో అప్పట్లో దీనికి సంబంధించి ప్రకటించారు. ఇది కాపు సంక్షేమ సేనకు సంబంధించినటువంటి లెటర్. ఆయన హరిరామ జోగయ్య రిలీజ్ చేసినటువంటి లెటర్. ఫౌండర్ ప్రెసిడెంట్ ఇందులో చూస్తే కనుక అన్ని డీటెయిల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫౌండర్ ప్రెసిడెంట్ హరిరామ జోగయ్య గారి పేరే ఉంది. తర్వాత ఆనరీ ప్రెసిడెంట్ ఇర్రింకి సూర్యారావు గారి పేరు ఉంది. అలానే కన్వీనర్గా బోరగడ్డ శ్రీనాథ్ ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్గా మల్లినీటి తిరుమలరావు ఉన్నారు. మల్లినీటి తిరుమలరావు ప్రస్తుతం పార్టీకి గ్రూప్కి రాజీనామా చేశారు. ఆ సంస్థకు రాజీనామా చేసినటువంటి పరిస్థితి. జనరల్ సెక్రటరీలు, ఇతర కార్యవర్గం మొత్తాన్ని కూడా నియమించుకున్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా కాపు సంక్షేమ సేనకు సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్. అయితే గత కొంతకాలంగా రాష్ట్రంలో రాజకీయం పేరిట హరిరామ జోగయ్య రాస్తున్నటువంటి లేఖలు, అందులో పవన్ కళ్యాణ్ని కార్నర్ చేస్తున్నటువంటి విధానం పైన అంతర్గతంగా కాపు సంక్షేమ సేనలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు లేదా భాగస్వాములు హరిరామ జోగయ్యతో చర్చించినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోతే వాళ్ళు రిజైన్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ లేఖ రాశారు. దానికి సంబంధించినటువంటి కారణాలను కూడా హరిరామ జోగయ్య వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ముద్రగడ పద్మనాభం గారు కాపు సంక్షేమ పోరాటం నుంచి తప్పుకున్న సందర్భంలో కొంతమంది మిత్రుల సలహా మేరకు కాపుల సంక్షేమం కొనసాగింపు దిశగా నేను కాపు సంక్షేమ సేన స్థాపించడం జరిగింది. తర్వాత రిజిస్టర్ నెంబర్ 119/2021లో 10 మంది జనరల్ బాడీ సభ్యులతో రిజిస్టర్ చేయబడింది. అంచెలంచెలుగా వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను అనేక మంది కాపు పెద్దలని వివిధ హోదాలలో నియమిస్తూ వివిధ కమిటీలు నిర్మించడం జరిగింది. ఆనాటి నుండి కాపు సంక్షేమ సేన సభ్యులం కాపు సంక్షేమ సాధన దిశగా అనేక పోరాటాలు చేస్తాం. కాపులకు విద్యా ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్స్ దక్కించుకోవడమే ధ్యేయంగా నేను స్వయంగా ఆమరణ నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్స్పై స్పందించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా వ్యాజ్యం వేయడం కూడా జరిగింది. ఈ వ్యాజ్యం ప్రస్తుతం విచారణలో ఉన్నది. నా కొడుకుల రాజకీయ లబ్ధి కోసం నేను ఎన్నడూ, అంటే ఆయన కుమారుల రాజకీయ లబ్ధి కోసం ఆయన ఎన్నడూ తన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టలేదు. సంక్షేమమే ధ్యేయంగా స్థాపించబడిన కాపు సంక్షేమ సేన రాజకీయాల్లోకి పరోక్షంగా అడుగు పెట్టడానికి నిర్ణయించటం మేము చేసిన పొరపాటు అనాలి. సంవత్సరాల తరబడి ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి బానిస బతుకులు బతుకుతున్న ఈ కాపు సమాజాన్ని యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో, ధ్యేయంతో మేము చేసినటువంటి ప్రయత్నం మా తప్పిదం అని భావించడం లేదు. అలానే కాపుల కోరిక మేరకు ఈ సందర్భంగా కాపు కులస్థుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని అందలం ఎక్కించాలని తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని చేయాలని పూనుకోవడం, ఆయన అధికారంలో భాగస్వామి కాలేకపోతే కాపులను యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తీసుకుని రావడం జరిగేది కాదని భావిస్తూ నేను చేస్తున్నటువంటి ప్రయత్నాలను కొందరు ఎందుకు తప్పుగా భావిస్తున్నారో అర్థం కావడం లేదు. అసలు సమస్య ఇదే. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నప్పుడు ఆ రెండు పార్టీలు నిర్ణయించుకుంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఎవరు ఏ బాధ్యత తీసుకోవాలనేది. కానీ ఈయన ఇస్తున్నటువంటి సలహా వలన ఏం జరుగుతుందంటే నష్టం జనసేన పార్టీలోనే ఒక అంతర్గతంగా ఒక చిచ్చు పెడుతున్నట్టుగా మారుతున్నటువంటి పరిస్థితి. అలానే జనసేనాన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలని తక్కువ చేస్తున్నట్టుగా, కించపరుస్తున్నట్టుగా
భావించుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపైన కొంతమంది అభ్యంతరాలు చెప్తున్నారు. అయితే ఆయనకి హరిరామ జోగి గారికి ఎందుకు అలా అర్థం చేసుకుని అర్థం కావడం లేదు. ఈ సందర్భంగా నేను చేసిన ప్రయత్నాలు నాకు శాపంగా మారినాయి. పవన్ కళ్యాణ్ గారితో సహితంగా ఇన్ని లెటర్లు రాశారు కానీ వాళ్ళ అబ్బాయి ఎందుకు వైసీపీలో చేరారు అనేటువంటి విషయం మీద మాత్రం హరిరామ జోగి గారు ఒకటి కూడా క్లారిటీ ఇవ్వలేదు. అలానే ఆయన కొడుకుల లబ్ధి కోసం మాత్రం నేను రాజకీయ లబ్ధి కోసం మాత్రం ఎలాంటి పనులు చేయలేదని మాత్రం ఒక ముక్క ఇందులో రాశారు. సో ఇక్కడ జరిగినటువంటి ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే నన్ను అపార్థం చేసుకుని నన్ను చాలా అమర్యాదగా మాట్లాడారు. ఒకనాడు కాపు కులస్తుడు చిరంజీవిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి సంకల్పంతో పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా వదులుకొని ప్రజారాజ్యం పార్టీలో చేరాను. ఆయన ప్రజారాజ్యం పార్టీని రద్దు చేసి కాంగ్రెస్లో విలీనం చేయడంతో నాతో పాటు చాలామంది కాపులం నష్టపోయాం. అంటే ఇది కూడా మళ్ళీ అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి ముడిపెట్టి చెప్పినటువంటి మాట. ఇంత ముందర లేఖల్లో కూడా ఈ మాటను ప్రస్తావించారు ఆయన. ఇలాంటి పరిస్థితి ఈనాడు మరోసారి నాబోటి వాళ్ళకి కలగకూడదని ఆ భగవంతుని ప్రార్థించవలసి వచ్చింది. దీనికి విరుగుడుగా కాపు సంక్షేమ సేన రాజకీయ రంగం నుండి తాత్కాలికంగా తప్పుకోవడం తప్ప నాకు వేరే మార్గం కనిపించడం లేదు. 8/3/2024 సంవత్సరం జరిగిన వ్యవస్థాపక జనరల్ బాడీ తీర్మానం ప్రకారం కాపు సంక్షేమం అంటే ఇవాళ సమావేశం జరిగింది, దానికి సంబంధించినటువంటి తీర్మానం ప్రతి అది కూడా అటాచ్ చేశారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా కాపు సంక్షేమ సేనలో ఉన్న వివిధ వ్యక్తుల హోదాలతో పాటు వివిధ కమిటీలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాను. కాపు సంక్షేమ సేన విరామంగా ప్రకటిస్తున్నాను. అలానే ఎన్నికలు అయిన తర్వాత జూన్ నెల నుంచి నాచే కొత్తగా నియమింపబడిన కమిటీలతో దాని సిద్ధాంతం ప్రకారం కాపుల సంక్షేమాన్ని కొనసాగించదలుచుకున్నాను. అంతవరకు నేను రాజకీయ విశ్లేషకుడిగా అంటే లేఖలు రాసేటువంటి పరంపరను మాత్రం కొనసాగిస్తారు. ఎందుకంటే రాజకీయ విశ్లేషకుడిగా ఆయన రాస్తున్నారు కాబట్టి రాజకీయ విశ్లేషకుడిగా పవన్ కళ్యాణ్తో సహితంగా బడుగు బలహీన వర్గాల్లో ఎవరైనా ఎప్పుడైనా రాష్ట్ర పరిపాలన చేపట్టాలనే నా ప్రయత్నం ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉంటాను. ఇది హరిరామ జోగి గారు రాసినటువంటి లెటర్. అంటే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మల్లినీడు తిరుమలరావు గారు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అలానే మరికొంతమంది కూడా అదే తరహాలో హరిరామ జోగి గారితో రాజీనామా చేయాలనేటువంటి ఆలోచనని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన ఒక జనరల్ బాడీ మీటింగ్ని ఆర్గనైజ్ చేశారు. ఆ మీటింగ్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ మీటింగ్ తీర్మానాన్ని కూడా ఇక్కడ ఆయన యాడ్ చేసి పంపించారు. అది కూడా ఒకసారి మనం చూద్దాం. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక జనరల్ బాడీ సభ్యులు 8/3/2024 శుక్రవారం ఉదయం 10 గంటలకు పాలకొల్లులో సమావేశమై ఈ క్రింది తీర్మానం చేసి ఉన్నారు. 1. కాపు సంక్షేమ సేనలో ఉన్న వివిధ వ్యక్తుల హోదాలతో పాటు వివిధ కమిటీలను తాత్కాలికంగా రద్దు చేయడం మొదటి తీర్మానం. అది కాపు సంక్షేమ సేనలో ఉన్న వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మినహా వివిధ వ్యక్తుల హోదాలతో పాటు వివిధ కమిటీలను తాత్కాలికంగా రద్దు చేయడానికి అధ్యక్షుల వారికి అధికారం ఇస్తూ తీర్మానించడం అయింది. ఇది మొదటి తీర్మానం. ఇక రెండవ తీర్మానం ఏంటంటే వివిధ కమిటీలను పునర్నిర్మించుట. మళ్ళీ తర్వాత ఎప్పుడు వాటిని రివైవ్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడే డిస్కస్ చేసి ఇందులోనే ఆయనకు అధికారం ఇస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అవసరమైనటువంటి వివిధ కమిటీలను వ్యక్తుల హోదాలను ఎన్నికలు అయిన తర్వాత పునర్నిర్మించుటకు నియామకాలు చేయడానికి వ్యవస్థాపక అధ్యక్షుల వారికి అధికారం ఇస్తూ తీర్మానించడం అయింది. ఈ తీర్మానం చేశారు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఇది తీర్మానం ప్రతి హరిరామ జోగి గారు సంతకం పెట్టి రిలీజ్ చేశారు. అయితే తీర్మానంలో ఎవరైతే ఈ జనరల్ బాడీ సభ్యులు ఉన్నారో జనరల్గా వాళ్ళందరి సంతకాలతో కూడినటువంటి ప్రతిని ఇవ్వాలి. అయితే హరిరామ జోగి గారు తీర్మానాలకు సంబంధించినటువంటి ప్రతి మీద ఆయనే సంతకం పెట్టారు. అలానే ఏదైతే ఇప్పుడు చెప్పారో ఆ లెటర్ రాజకీయాలకు దూరంగా ఉండాలనేటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి లేఖ పైన కూడా ఆయనే లెటర్ సంతకం పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు పార్టీ అంటే కాపు సంక్షేమ సేన నుంచి బయటకు వచ్చినటువంటి నాయకులు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు, దాన్ని ప్రశ్నించడం వల్ల ఆయన రాజకీయంగా ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవాలనేటువంటి రాజకీయంగా కాపు సంక్షేమ సేన రాజకీయాలకు దూరంగా ఉంచాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది ఆయన సొంత విషయం, మాకు సంబంధం లేదనే రీతిలో వాళ్ళు వ్యవహరిస్తారు. మొత్తం మీద జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించి రాజ్యాధికారం కాపులకి తీసుకొచ్చేటువంటి క్రమంలో జరిగినటువంటి రకరకాల మేళవింపులు అంటే రకరకాల దశలు దాటిన తర్వాత కాపు సంక్షేమ సేన ఇప్పుడు రాజకీయ చిత్రపటం నుంచి కూడా పక్కకు తప్పుకున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ నిన్న మొన్నటి వరకు కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు కూడా రేపో ఎల్లుండో వైసీపీలో చేరిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది మొత్తం మీద జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి కడుతున్నటువంటి వేళ కాపు సామాజిక వర్గంలో ఇది ఒక కీలక పరిణామంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ముద్రగడ పద్మనాభం గారి చేరిక వైసీపీకి ఎంతవరకు బలం చేకూరుస్తుంది, అలానే కాపు సంక్షేమ సేనలో చీలిక జనసేనని ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది, ఈ రెండు కూడా రాజకీయంగా ఆసక్తి రేకెత్తించేటువంటి అంశాలుగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం చూడాల్సి ఉంటుంది.